వెల్కమ్ బ్యాక్ టు చైతన్య 7. సో డిఎస్ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే బేసిక్ ఫిజిక్స్ నుంచి యూనిట్ 3 మెకానిక్స్ అనే చాప్టర్ నుంచి. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మీకు ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో డియర్ స్టూడెంట్స్, ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా డెరివేషన్ ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. చేస్తారు కదా నాన్న? రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో వచ్చేసి మనము ఎక్స్ప్రెషన్ ఫర్ ద పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఇన్ ఆబ్లిక్ ప్రొజెక్షన్, ఓకేనా? ఆబ్లిక్ ప్రొజెక్షన్లో వెళ్తున్నప్పుడు ఒక బాడీకి దానికి ఎగ్జాక్ట్లీ ఒక డెరివేషన్ ఉంటుంది అనమాట. దాన్ని ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అంటారు. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఓకేనా? రైట్ నాన్న. సో వెళ్దామా, ముందుకు వెళ్దామా కొంచెం? రైట్. చూడండి, మన టాపిక్ నేమ్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ ఫర్ ద పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఇన్ ఆబ్లిక్ ప్రొజెక్షన్. అంటే ఆబ్లిక్ ప్రొజెక్షన్ అయినప్పుడు ఎక్స్ప్రెషన్ అంటే మనం ఒక డెరివేషన్ని ప్రూవ్ చేయాలి. ఆ డెరివేషన్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అంటారు, ఓకేనా? ఈక్వేషన్ అంటే క్వాడ్రాటిక్ ఫార్మేట్లో వెళ్తుంది కాబట్టి సో పారాబోలికల్ ఫార్మ్. పారాబోలా ఈక్వేషన్ తెలుసు కదా మీకు. సో పాలినామియల్లో విన్నర్ కదా నాన్న మీకు. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఎట్లా వస్తుంది? పారాబోలికల్ ఫార్మేషన్ వస్తుంది డయాగ్రామేటికల్గా. సో అదే మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం, ఓకేనా? రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్స్, చూడండి, మీకు డయాగ్రామేటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఫస్ట్ డయాగ్రామ్ రాసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నాన్న. ఫస్ట్ డయాగ్రామ్ అర్థం చేసుకోవాలి మనం. ఆబ్లిక్ ప్రొజెక్షన్కి డయాగ్రామ్ వేస్తున్నాను నేను. లెట్ us కన్సిడర్ వన్ ఆఫ్ ద హారిజంటల్ సర్ఫేస్. ఇది హారిజంటల్ సర్ఫేస్ అనుకోండి. సో దిస్ ఇస్ ద హారిజంటల్ సర్ఫేస్. సో ఎక్స్ యాక్సిస్, ఐఎమ్ రైటింగ్ హియర్ ఇస్ ద ఎక్స్ యాక్సిస్, ఓకే? రైట్. ఇప్పుడు వర్టికల్ డైరెక్షన్ అంటే వై యాక్సిస్ డ్రా చేస్తున్నా. రైట్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ వై యాక్సిస్, ఓకేనా? రైట్. మీకు అర్థమవుతుందా నాన్న? రైట్. చూడండి, ఒక ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఆబ్లిక్ మోషన్లో ఒక బాడీ ట్రావెల్ అవుతుంది అంటే ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది అనుకోండి. ఒక బాడీ అనేది ప్రొజెక్ట్ అయింది విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ లైక్ ద డైరెక్షన్ ఇస్ అ పారాబోలికల్ ఫార్మేషన్, ఓకే? ఈ డైరెక్షన్లో ఒక బాడీ ప్రొజెక్టెడ్ అయిందని అనుకో. సో చూడండి, విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ that is called u. Initial velocity is u. The angular projection is known as the theta. Angular projection ni emantarante theta antaru, okay? So here theta stands for angular projection, okay nana? Right. So dear students, the body moving in two direction lo travel aitundi. So that is a horizontal velocity, okay, and vertical velocity nana, uy, okay? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంపోనెంట్ ఫోర్సెస్. యూఎక్స్ అంటే ఏమొస్తుంది, యూవై అంటే ఏమొస్తుంది చూడాలి. అంటే మనం ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ యూ ఉంది, బట్ కాంపోనెంట్ ఫోర్సెస్ వచ్చేసి మనకు యూఎక్స్ యూవై. మరి అది ఏందనేది నేర్పిస్తా చూడండి మీకు. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైందా? డయాగ్రామ్ అర్థమైందా నాన్న? రైట్. సో మన కాన్సెప్ట్ ఏంటంటే, సో ఈ ఏదైతే పారాబోలికల్ పాత్ ఉందో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలాకి మనం దీని ఈక్వేషన్ కనిపెట్టాలి. అంటే ఈ వెళ్తున్న మార్గానికి ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా, దీన్ని డెరివేషన్ చేయబోతున్నాం మనం, ఓకేనా? రైట్, ఓకేనా? దీనికి ఈ పారాబోలికల్ ఫార్మేషన్కి ఈక్వేషన్ మనం డెరైవ్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇది క్వాడ్రాటిక్ ఫార్మేట్ వస్తుంది. ఎందుకంటే మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ ఎలా వస్తుంది? పారాబోలా ఫామ్ అవుతుంది కదా. సో అది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏముంటుందని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. చూడండి, లెట్ us కన్సిడర్ ద బాడీ ట్రావెల్డ్ ఫ్రమ్ హియర్. ఇక్కడ వరకు వచ్చింది అనుకో, ద పాయింట్ పి వరకు ఒక బాడీ అనేది ప్రొజెక్ట్ అయింది. అంటే ఇనిషియల్ వెలాసిటీ 0, ఇక్కడ 0 పెట్టుకుందాం, మనం 0 అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది, 0 నుంచి పి వరకు ప్రొజెక్ట్ అయినప్పుడు ఇక్కడ పి అనేది పాయింట్ కదా, ఎక్స్ అండ్ వై తీసుకుంటాను నేను. పి అనేది పాయింట్ కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ కామా వై తీసుకుంటున్నాను. అంటే ఎక్స్ అనేది ఏంటంటే ఇక్కడ హారిజంటల్ డిస్టెన్స్, ఓకేనా? హారిజంటల్ డిస్టెన్స్ ఇయర్ టు ఇయర్ ఈజ్ ద నోన్ యాజ్ ఎక్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఎక్స్ తీసుకుంటున్నా, ఈజ్ అ హారిజంటల్, ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వై కాంపోనెంట్, వర్టికల్ డైరెక్షన్లో వై. రైట్. సో దిస్ ద పి ఈస్ ద పాయింట్ ఫ్రమ్ ద బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ అప్ టు ఇయర్, ఓకే? సో అన్నప్పుడు దీని ఈక్వేషన్ కనిపెట్టబోతున్నాం, ఓకేనా? సో రాస్తున్న డియర్ స్టూడెంట్స్, ఇక్కడ రాస్తాం మనం. మ్యాటర్ రాద్దాం, కొంచెం మ్యాటర్ రాద్దాం మనం. లెట్ us కన్సిడర్
let us consider a body projected with a initial velocity that is known as u. అంతే కదా నాన్న, ఇనిషియల్ వెలాసిటీ తోటి ఒక బాడీ ప్రొజెక్టెడ్ చేసినాం. సో అండ్ angle of projection is theta. Angle of projection అంటే ఏంది? theta. అంతే కదా నాన్న, angle of projection is theta. డియర్ స్టూడెంట్, ఇక్కడ p అంటే ఏంది రాద్దాం మనం. విత్ ద హారిజంటల్ అని రాయండి. విత్ ద హారిజంటల్ మోషన్. ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్, లెట్ p x, y be the ఓన్గా రాయొచ్చు నాన్న, మనం ఓన్గా రాయొచ్చు. బి ద పాయింట్ ఆన్ ద projectile on the parabola. Equation let p x comma y be the point on the parabola. అది పారాబోలానే కదా నాన్న, పారాబోలానే కదా, ఈ ఫార్మేషన్ ని పారాబోలానే అంటాం కదా. రైట్. సో డియర్ స్టూడెంట్, ఇక్కడ మనకు ఇక్కడ ఓ పి, ఇక్కడ ఏ అనుకుంటున్నా నేను, ఇక్కడ పాయింట్ ఏ అనుకుంటున్నా, అండ్ ఇక్కడ పాయింట్ వచ్చేసి బి అనుకుంటున్నా. ఓకేనా? సో ఒక బాడీ ఎలా ప్రొజెక్టెడ్ అవుతుంది? ద బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ OAB. ఓకేనా? సో ఎలా ప్రొజెక్ట్ అవుతుంది? ద బాడీ ప్రొజెక్టెడ్ OAB. సో ఇక్కడ రాద్దాం OAB, అలా రాసేసి వదిలేస్తున్నాం. ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము కాంపోనెంట్ వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సో ఒక చూడండి, ఒక బాడీ 2 డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఇక్కడ హారిజంటల్ వెలాసిటీ ఎంత ఉంటుంది, వర్టికల్ వెలాసిటీ ఎంత ఉంటుంది అనేది కనిపెట్టాలి. సో ఇక్కడ హెడ్డింగ్ పెట్టి రాస్తున్నాం చూడండి అన్న మనము. ఓకేనా? కాంపోనెంట్ వెలాసిటీ అని హెడ్డింగ్ పెడుతున్నాం. కాంపోనెంట్ వెలాసిటీస్. ఓకేనా? వెలాసిటీస్. కాంపోనెంట్ వెలాసిటీ అంటే ఏంది? ux అండ్ uy అంటే హారిజంటల్ కాంపోనెంట్ అండ్ వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ. ఓకేనా? సో ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఐడియా రావాలన్నా, సో నేను డయాగ్రామ్ డ్రా చేస్తా చూడండి. ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ పర్పెండిక్యులర్గా డ్రా చేసుకుంటే మనం ఇలా వస్తుంది చూడండి అన్న, ఇలా డ్రా చేసుకుంటాం మనం. ఓకేనా? రైట్. సో హియర్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ థీటా అండ్ దిస్ ఈస్ ద నోన్ యాజ్ ఇనిషియల్ వెలాసిటీ. ఈ డైరెక్షన్ ఇనిషియల్ వెలాసిటీ. ఇది వచ్చేసి uy అవుతుంది. ఓకేనా? వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ అవుతుంది ఇది. ఇలా ఇది అనుకోండి, వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ అంటే ఈ డైరెక్షన్. అండ్ హారిజంటల్ కాంపోనెంట్ వెలాసిటీ వచ్చేసి ux. ఏముంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా మనం? సో ఐఎమ్ ఫైండింగ్ దట్ ux అండ్ uyని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా నేను చిన్న డయాగ్రామ్ చేస్తున్నా. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఈ యాంగిల్కి స్ట్రేట్ ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం, దాని పక్కన ఉన్నదాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. ఓకేనా? సో మనం ఇక్కడ పాయింట్ కూడా మెన్షన్ చేద్దాం 0 అండ్ ఇక్కడ వచ్చేసి P పాయింట్ తీసుకున్నాం కదా, ఇక్కడ OABC తీసుకుందాం, ఏం కాదు C తీసుకోండి. ఓకేనా? ఇక్కడ C పాయింట్ అనుకుందాం మనం, C పాయింట్ అనుకుందాం. రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇప్పుడు మనం ట్రిగోనోమెట్రిక్ అప్లై చేయాలి. ఇక్కడ ట్రిగోనోమెట్రిక్ అప్లై చేస్తున్నా నేను. ఫస్ట్ అడ్జసెంట్ ux కావాలి కాబట్టి అడ్జసెంట్. సో కాస్ థీటా ఈక్వల్ టు సో అడ్జసెంట్ సైడ్ అంటే ఏముంది ఇక్కడ? OC కదా. OC అంటే ఏముంది? ux. ఓకే, రైట్. అండ్ హైపోటెనస్ వచ్చేసి u ఉంది. ఈ u అటు పంపిస్తే u cos theta దట్ ఈక్వల్ టు ux వచ్చేసింది మనకు. ఇదేంది? హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. ఓకేనా? హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ux ఈక్వల్ టు u cos theta. రైట్.
ఇది చాలా ఇంపార్టెంట్ అన్న, ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. ఇది ఎలా వచ్చింది అనేది చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నాకు ఆపోజిట్ uy కావాలంటే sin θ అప్లై చేస్తా. sin θ ఈక్వల్ టు ద యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏముంది uy డివైడెడ్ బై హైపోటెనస్ ఏముంది u అక్కడ పంపిస్తే ఏమొస్తుంది u sin θ దట్ ఈక్వల్ టు uy రైట్. వచ్చేసింది చూడండి, వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ ఇది uy equal to u sin theta. These are the component velocities nana, like x direction and y direction. ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా రాస్తాను చూడండి. సో మళ్ళీ ఫ్రెష్గా రాస్తాను. హారిజంటల్ component velocity okay, so that is called as ఏందది ux అన్నమాట. హారిజంటల్ అంటే ux. సో ఏమొచ్చింది మనకు ux వచ్చేసి ఏమొచ్చింది u cos θ. ఏమొచ్చింది అన్న u cos θ. ఇప్పుడు మనం కావాల్సింది మళ్ళీ వర్టికల్ కూడా ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా. సో వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ, అదేమొచ్చింది మనకు. ఇప్పుడు ఇందాక మీకు డెరివేషన్ చెప్పాను కదా, uy ఈక్వల్ టు u sin θ. వర్టికల్ ఉన్నప్పుడు sin θ వస్తుంది అంతే. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీకు అర్థమైందా, ఈ డెరివేషన్స్ మీకు అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడనే భయపడతారు, ఇది ఏంది ఎట్లా వచ్చిందని అడుగుతారు. కాబట్టి నేను స్లోగా చెప్తున్నా బేట, లెంత్ వీడియో అవుతుంది. వీడియో లెంత్ అయినా ప్రాబ్లం లేదు, కానీ మీకు క్లియర్గా అర్థం కావాలని ఇలా స్లోగా చెప్తున్నా ఓకేనా. మన కాన్సెప్ట్ ఏంది, ఈ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలాని ఫైండ్ అవుట్ చేయాలి మనం ఓకేనా. రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇప్పుడు కొంచెం ముందుకెళ్దామా. రైట్, కొంచెం ముందుకెళ్దాం మనం. ఇక్కడ నుంచి మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ హారిజంటల్ డైరెక్షన్లో తీసుకుంటాను. హారిజంటల్ మోషన్ అని హెడ్డింగ్ పెడుతున్నా. హారిజంటల్ మోషన్, ఒక బాడీ హారిజంటల్ మోషన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఏమేమి ఉంటుంది అనేదే మనం ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నుంచి మెయిన్ అనమాట. చూడండి, హారిజంటల్లో మోషన్ ట్రావెల్ అవుతున్నప్పుడు కాంపోనెంట్, హారిజంటల్ది కాంపోనెంట్ ఓకేనా. సో ux ఈక్వల్ టు ఏమొస్తాయి చెప్పండి, ux ఈక్వల్ టు u cos θ రైట్. ఓకేనా, అర్థమైందన్నా. రైట్, ఇక్కడ యాక్సిలరేషన్ ఇన్ ద x డైరెక్షన్ ఈజ్ 0. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. యాక్సిలరేషన్ ఇన్ ద హారిజంటల్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ 0. ఇది ఎలా వచ్చింది అనేది నేను చెప్తాను, బట్ భయపడకండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఎందుకంటే నో ఫోర్స్, హారిజంటల్ డైరెక్షన్లో ఫోర్స్ ఉండదు కాబట్టి. సో యాక్సిలరేషన్ అంటే ఏంటన్నా, ఫోర్స్ బై మాస్ ఉంటుంది ఒక బాడీకి. సో హారిజంటల్ డైరెక్షన్లో నో ఫోర్స్ బై, ఇప్పుడు చూడండి, ఫోర్స్ బై మాస్ అంటే ఏమొస్తుంది, యాక్సిలరేషన్ 0. ఇప్పుడు ఒక బాడీ హారిజంటల్ డైరెక్షన్లో ఫోర్స్ ఉండదు, వర్టికల్ డైరెక్షన్లో ఫోర్స్ ఉంటుంది, వెలాసిటీ ఓకేనా. రైట్, కాబట్టి ఇక్కడ యాక్సిలరేషన్ ఇన్ ద హారిజంటల్ డైరెక్షన్ ఈజ్ 0. సో టైం అనేది వీ డోంట్ నో ద టైం. సో టైమ్ ఈజ్ నోన్ యాజ్ టీ అనుకోండి. టీ వరకు ఫ్లైట్ అయింది అంటే ఒక బాడీ అనేది ఇక్కడ వరకు ఫ్లైట్ అయిందంటే వీ నోట్ ఇక్కడ టీ టైం వరకు ఫ్లైట్ అయిందని అనుకుందాం ఓకేనా. రైట్. సో డియర్ స్టూడెంట్, ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇనిషియల్ వెలాసిటీ ఉంది ఓకేనా, ఎక్స్ డైరెక్షన్లో హారిజంటల్ అని రాసిన. అంటే హారిజంటల్ అంటే ఏంది, ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఒక బాడీ ప్రొజెక్ట్ అయినప్పుడు ఎక్స్ యాక్సిస్ అని తీసుకుంటున్నాం ఓకేనా. సో యాక్సిలరేషన్ ఉంది ఇక్కడ, టైం కూడా తీసుకున్నాం ఓకేనా. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకు ఫార్ములా రావాలన్న. ఏం ఫార్ములా రావాలి, యు నో దట్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫార్ములా గుర్తుందా మీకు. రైట్, S ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ AT స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుందా, సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అంటారు దీన్ని. చూడండి, ఇప్పుడు మనం యాక్సిసెస్ అప్లై చేస్తాం ఇక్కడ, SX ఓకేనా, UX, T అనేది కాన్స్టెంట్ కదా నా, టైం ఉంటుంది కదా. సో దాన్ని XY పెట్టలేము మనం డైరెక్ట్. సో ఇక్కడ X. సో డియర్ స్టూడెంట్, ఇక్కడ ఒక పాయింట్ రాయాలి మనం.
చూడండి ఇక్కడ ఎస్ఎక్స్ అంటే ఏంది, ఎస్ఎక్స్ అంటే ఏంది అంటే డిస్ప్లేస్మెంట్ ఇన్ ద హారిజంటల్ డైరెక్షన్, డిస్ప్లేస్మెంట్ ఇన్ ద హారిజంటల్ డైరెక్షన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ అనుకుందాం. అంటే డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం. ఓకేనా, హారిజంటల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మనం ఏమనుకుంటున్నాం, ఎక్స్ అనుకుంటున్నాము, ఎక్స్ అనుకుంటున్నాం. ఓకేనా, రైట్. సో ఇవన్నీ సబ్స్టిట్యూషన్ చేయండి. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎస్ఎక్స్ అంటే ఏమనుకున్నాం, ఎక్స్ ఈక్వల్ టు యూఎక్స్ అంటే ఏంది, యూ కాస్ థీటా అండ్ ఇంటూ టీ ప్లస్ 1/2 ax. యాక్సలరేషన్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ ఈజ్ 0 ఇంటూ టీ స్క్వేర్. రైట్, అట్లనే రాసేస్తాను. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇక్కడ రాస్తున్నా, లైన్ కొడుతున్నా. రైట్, చూడండి ఇప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు సో యూ కాస్ థీటా ఇంటూ టీ, యూ కాస్ థీటా ఇంటూ టీ. చూడండి ఈ టర్మ్ మొత్తం ఏమైపోతుంది, 0, 0 ఇంటూ 1/2 ఇంటూ టీ స్క్వేర్ మొత్తం 0 అయిపోతుంది. అంటే దిస్ టర్మ్ టోటల్ బి 0. ఓకేనా, డోంట్ కన్సిడర్ టీ. సో 0 కన్సిడర్ చేయకండి, మనకు టీ కావాలి. ఇప్పుడు మనకు కావాల్సింది టీ. సో ఎక్స్ ఈక్వల్ టు యూ కాస్ థీటా ఇంటూ టీ. ఇది అటు పంపించేసి ఏమొస్తుంది, ఎక్స్ బై యూ కాస్ థీటా, యూ కాస్ థీటా ఈక్వల్ టు టీ. ఇది టైం. ఇప్పుడు ఇంత వచ్చింది మనకు టైం. ఓకేనా, దీన్ని ఈక్వేషన్ 1 కింద మనం కన్సిడర్ చేసుకుందాం. రైట్, సో మీకు అర్థమైందా నాన్న? రైట్, ఇక్కడ వరకు రాసేసి ఇప్పుడు నేను వర్టికల్ మోషన్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఇంతసేపు ఏం తీసుకున్నా, హారిజంటల్ మోషన్ తీసుకున్నా. నౌ ఐఎమ్ టేకింగ్ దట్ వర్టికల్ మోషన్. ఒక బాడీ వర్టికల్ మోషన్లో ట్రావెల్ అయినప్పుడు, వర్టికల్ మోషన్ అంటే దట్ మీన్ వై యాక్సిస్. దాని అర్థం ఏంది, వై యాక్సిస్. ఓకేనా, వై యాక్సిస్లో వెళ్తుంది, బాడీ ఈస్ ట్రావెలింగ్ ఇన్ వై డైరెక్షన్. రైట్, సో డియర్ స్టూడెంట్స్ ఒక్కొక్కటి రాద్దాం మనం. చెప్పండి, యూవై వచ్చేసి ఏముంటుంది, యూవై, యూవై ఈక్వల్ టు యూ సైన్ థీటా. ఏవై యాక్సలరేషన్ ఇన్ వై డైరెక్షన్. ఒక బాడీ అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తుందంటే అర్థమైంది, ద బాడీ ఈస్ మూవింగ్ అప్వర్డ్ డైరెక్షన్. అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏఎక్స్ వచ్చేసి 0, ఏవై వచ్చేసి -g. ఎందుకంటే ద బాడీ ఈస్ మూవింగ్ వర్టికల్ అప్వర్డ్ డైరెక్షన్స్ ఈజ్ -g. డౌన్వర్డ్ డైరెక్షన్లో ఏముంటుంది, +g ఉంటుంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. రైట్, ఇది చెప్పడం జరిగింది మీకు. సో అప్పుడు ఇక్కడ ఏంటంటే -g ఉంటుంది. టైం వచ్చేసి మనకి ఇక్కడ టైం ఉంది మన దగ్గర, ఇక్కడ వచ్చేసింది టైం ఎంత, ఎక్స్ బై యూ కాస్ థీటా కామా, అండ్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ ఎస్వై ఈక్వల్ టు వై అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చూడండి డయాగ్రామేటికల్ ఇచ్చాను మీకు. సో దిస్ ఈస్ ద కాల్డ్ యాజ్ ఎస్వై. ఇక్కడ ఎక్స్ ఉంది కదా నాన్న, ఈ ఎక్స్ని ఏమనుకుంటామంటే డిస్ప్లేస్మెంట్ ఇన్ ద హారిజంటల్ డైరెక్షన్. ఓకే, రైట్. చూడండి ఇప్పుడు మనకు ఇవన్నీ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. చెప్పండి, సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏముంటుంది, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏ టీ స్క్వేర్. చూడండి ఇప్పుడు అన్నీ రాసేద్దాం మనం. ఇక్కడ మెన్షన్ చేద్దాం వై డైరెక్షన్, వై డైరెక్షన్, వై డైరెక్షన్. రైట్, ఇవన్నీ రాయాలి, ఇట్లా రాయాలి మనం. ఓకేనా, రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకేనా, సో ఈ ఫార్ములా బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను నేను, బాగా గుర్తుపెట్టుకోవాలి. డెరివేషన్ చాలా ఇంపార్టెంట్. రైట్, ఎస్వై అంటే ఏంది, ఎస్వై అంటే వై ఈక్వల్ టు యూవై అంటే ఏంది, యూ సైన్ థీటా. టీ అంటే ఏంది, ఇంటూ పెట్టేసి టీ అంటే ఏంది, టీ అంటే ఏంది ఇక్కడ వచ్చింది కదా మనకు ఈక్వేషన్ 1లో ఉంది కదా. రైట్, ఇక్కడ రాసిన చూడండి, ఎక్స్ బై యూ కాస్ థీటా బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 1/2 ఏవై, ఏవై. ఓకేనా, ఏవై అంటే ఎంత, -g బ్రాకెట్ పెట్టేస్తున్నా. అండ్ ఇక్కడ టీ స్క్వేర్, టీ స్క్వేర్ అంటే ఎక్స్ డివైడెడ్ బై యూ కాస్ థీటా హోల్ స్క్వేర్. రైట్, సో ఈ ఈక్వేషన్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే మనకు ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా వచ్చేస్తుంది. సో దీన్ని రాస్తున్నా చూడండి నాన్న, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. బట్ ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది చూడండి నాన్న, ఇక్కడ క్యాన్సిల్ అయితే చూడండి,
యూ క్యాన్సల్ అయిపోతుంది ఓకేనా. యూ క్యాన్సల్ అయిపోయినప్పుడు ఇక్కడ ఏం మిగిలింది sin θ బై 1 తీసుకుందాం. sin θ బై cos θ ఇంటూ ఎక్స్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ముందు తీసుకుందాం. కొంచెం నెక్స్ట్ స్టెప్ వెళ్తాను అన్న చూడండి, కొంచెం ముందుకు వెళ్దాం మనం. సో y ఈక్వల్ టు sin θ డివైడెడ్ బై cos θ ఇంటూ ఎక్స్. ఈ స్టెప్ మీకు అర్థం కావాలి. ఇక్కడ ఉంది చూడండి, sin బై cos θ ఇంటూ ఎక్స్ ఓకేనా, రైట్, ఇంటూ ఎక్స్. దీన్ని బ్రాకెట్గా మెన్షన్ చేస్తా ఓకేనా, ఇంటూ ఎక్స్. ప్లస్ ఇంటూ మైనస్ కావాలంటే చూసుకోండి, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది ఓకేనా, రైట్. -1/2 g బ్రాకెట్ ఓపెన్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై, ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు, రైట్. సో ఎక్స్ స్క్వేర్ అండ్ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ θ, యూ స్క్వేర్ అండ్ కాస్ స్క్వేర్ θ, రైట్ ఓకేనా. మీకు అర్థమైందా నాన్న, స్క్వేర్ ఇస్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేసిన. sin θ బై cos θ ఏమొస్తుంది, sin θ బై cos θ ఈజ్ నోన్ యాజ్ tan θ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేసి ఇంటూ ఎక్స్ రైట్. ఇప్పుడు చూడండి మైనస్ జీ బై మల్టిప్లై చేసేస్తున్నా, జీ న్యూమరేటర్కి వెళ్తుంది జీ. సో 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ θ అండ్ బ్రాకెట్ తీసుకుంటున్నాను ఇది మొత్తానికి ఓకేనా. కొంచెం నీట్గా రాద్దాం నాన్న, కొంచెం నీట్గా రాద్దాం. మైనస్కి మైనస్ జీ డివైడెడ్ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ θ ఓకేనా. దీన్ని బ్రాకెట్ మెన్షన్ చేస్తున్నా. అండ్ హియర్ ఈజ్ ద ఎక్స్ స్క్వేర్ వచ్చింది, పక్కన ఎక్స్ స్క్వేర్ ఉంది చూడండి, మనకు ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చింది ఓకేనా, రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ కాన్స్టెంట్ తీసుకుందాం. లెట్ సో tan θని నేను క్యాపిటల్ ఏగా తీసుకున్నా ఓకేనా, రైట్. సో జీ డివైడెడ్ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ θ దట్ ఈక్వల్ టు బి తీసుకుంటున్నా ఓకేనా. నేను అలా తీసుకున్నాను కాన్స్టెంట్స్, ఇవన్నీ కాన్స్టెంట్, ఎందుకంటే tan ఈజ్ ఏ కాన్స్టెంట్ అండ్ g ఈజ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఎ కాన్స్టెంట్, 2 ఈజ్ ఎ కాన్స్టెంట్. ఇనిషియల్ వెలాసిటీ అనేది మన దగ్గర ఉంటుంది, కాన్స్టెంట్ కదా, మనం ఎంత ప్లేస్ అంత. cos θ అనేది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, ఎక్స్ అనేది వేరియబుల్, ఎక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా, రైట్. కాబట్టి ఇప్పుడు అప్లై చేస్తే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే y ఈక్వల్ టు ax స్క్వేర్ ఇంటూ తీసేసిన, ఇది మొత్తం ఏఎక్స్ సారీ రైట్. y ఈక్వల్ టు ఏ, ఇది అంతా ఏ కదా, ఏ ఇంటూ ఎక్స్, ఏఎక్స్ వస్తుంది మైనస్, చూడండి టర్మ్ మొత్తం ఏమవుతుంది బి అనుకున్నాం కదా, బి అండ్ హియర్ ఇస్ ఎక్స్ స్క్వేర్, రైట్. వచ్చేసింది ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా వచ్చేసింది. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా. సో నాన్న ఇది మొత్తాన్ని ఏ అనుకున్నాం మనం, ఇది మొత్తాన్ని ఏమనుకున్నాం నాన్న మనం మొత్తానికి, this term total consider as A and this total term is considered as B. So the equation of the parabola em ochindi, so this is the called as equation of parabola of a projectile motion. Okay, సో ఇది నాన్న, ఇది హైలైట్ ఈక్వేషన్. ఇక్కడ వరకు మనం డెరైవ్ చేసినాం అనుకో మనకు ఫుల్ మార్క్స్ ఇస్తారు. ఇది 5 మార్క్స్కి వస్తుంది, మనకు మిడ్ టు ఎగ్జామ్లో మనకు 5 మార్క్స్ వస్తుంది, లేదంటే ఫైనల్ ఎగ్జామ్లో కూడా రావచ్చు. సో డియర్ స్టూడెంట్స్ నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. సో మళ్ళీ ఒక్కసారి స్టార్టింగ్ నుంచి రివైజ్ చేద్దాం నాన్న, మనం స్టార్టింగ్ నుంచి రివైజ్ చేద్దాం. సో ఇది నాన్న అసలు స్టోరీ ఇక్కడ నుంచి ఏంటంటే ఈ పారాబోలికల్ పాత్కి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా. ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం కొంచెం మ్యాటర్ రాసినాం, దీని తర్వాత కాంపోనెంట్ వెలాసిటీస్ రాశాను మీకు ఓకేనా. యూఎక్స్ అంటే ఏమొస్తుంది, యూవై అంటే ఏందనేది ఇక్కడ రాయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి హారిజంటల్ కాంపోనెంట్ వెలాసిటీ, వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ ఏముంటుంది అనేది రాశాను. దాని తర్వాత హారిజంటల్ మోషన్ తీసుకున్నా నేను ఎక్స్ యాక్సిస్లో ఉన్నప్పుడు. ఇవన్నీ మనం రాసుకొని ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఇక్కడ టీ ఈక్వల్ టు తీసుకొస్తాం. దాని తర్వాత వర్టికల్ మోషన్ అప్లై చేసి ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తాం. సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇట్లా మనం డెరైవ్ అవ్వడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో ఇదే మెయిన్ టాపిక్ నాన్న.
ఈ ఒక్కటే టాపిక్ చెప్పడం జరిగింది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి. సో కొంచెం వీడియో లెంతీ రావచ్చు, కానీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. సో అర్థమైంది కదా నాన్న? రైట్. సో బాయ్ డియర్ స్టూడెంట్. ఓకే, మీకు అర్థమైంది కదా? బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న, అప్పటి వరకు.